జిందాబాద్ బీజేపీ జిందాబాద్ గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలి గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ భారత్ మాతా కీ బీజేపీ జిందాబాద్ బీజేపీ నిర్మించాలి గోదావరిపై వంతెనను వెంటనే 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 నిర్మించాలి వెంటనే గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలి గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలి గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలి భారత్ మాతా కీ జై బీజేపీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ జిందాబాద్ విజయ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం విజయ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం విజయ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం భారత్ మాతా కీ జై ఎమ్మెల్యే ముండి వైఖరి నశించాలి ఎమ్మెల్యే ముండి వైఖరి నశించాలి ఇదే మీ రాజ్యం దొంగ రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం వైఖరి నశించాలి ఎమ్మెల్యే ముండి వైఖరి నశించాలి ఎమ్మెల్యే ముండి నిర్మించాలి గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి గోదావరిపై బ్రిడ్జి నశించాలి ఎమ్మెల్యే ముండి వైఖరి కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలన నశించాలి గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి గోదావరిపై బ్రిడ్జిని వెంటనే నిర్మించాలి భారత్ మాతా కీ జై 18 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గోదావరి మీద మంచిర్యాల అంతర్గం మధ్యలో బ్రిడ్జ్ కడటానికి 125 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా అని కేసీఆర్ గారు 2018 ఎన్నికల సమయంలో చెప్పారు. దాదాపు 8 సంవత్సరాలైంది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకు వచ్చారు. మళ్ళీ చెప్పిండు గోదావరి మీద బ్రిడ్జ్ కడుతున్నాం, మరి శాంక్షన్ అయిందని చెప్పిండు, టెండర్లు అయినాయని చెప్పారు. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొట్టిర్రు, బైక్ ర్యాలీలు తీసిర్రు, మిఠాయిలు వంచిర్రు, పతాకాలు కొట్టిర్రు. 5-6 సంవత్సరాలు కాలయాపన చేశారు కానీ బ్రిడ్జ్ పని మొదలు పెట్టారు. చివరికి 125 కోట్లది 164 కోట్లు అయింది, టెండర్ అయింది, కాంట్రాక్టర్కి కూడా ఇవ్వడం జరిగింది. ఈయన ఎమ్మెల్యే వచ్చి ఈయన ఒక సైకో ఎమ్మెల్యే. ఈయనకేంటంటే ముందోళ్ళు ఏది కట్టినా ఈయన అది చేయొద్దు అంతే, కేవలం ఎందుకంటే మళ్ళీ నాకు కమిషన్ రాదు, ఎందుకంటే టెండర్ ఇప్పటికే అయిపోయింది, కాంట్రాక్టర్ ఇప్పటికే సాయిల్ టెస్ట్ చేసి పనులు మొదలుపెట్టిండు, నాకు కమిషన్ రాదు అని వచ్చిన బ్రిడ్జ్ని రద్దు చేసిన సైకో ఎమ్మెల్యే మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇవాళ ఈయన చేసిన నిర్ణయం వల్ల పేద ప్రజలు, ఆర్టీసీ బస్సులో తిరిగే పేద ప్రజలకు పోను 20 కిలోమీటర్లు, రాను 20 కిలోమీటర్లు, అంటే 40 కిలోమీటర్లు, అంటే దాదాపు ఒక్కసారి పెద్దపల్లి వైపుకిన ఒక పేద కుటుంబం నుంచి ఎవరైనా పోతే ఆర్టీసీ బస్సుల గురించి చెప్తాను 100 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇక బండ్ల మీద 2 వీలర్స్ మీద తిరిగేటోళ్ళు ఉంటారు, ఆటోల మీద తిరిగేటోళ్ళు ఉంటారు, కార్లల్లో తిరిగేటోళ్ళు ఉంటారు. కేవలం ఆర్టీసీ బస్సులే రోజుకి 10,000 మంది ఈ ప్రాంతం నుంచి పెద్దపల్లి వైపు ప్రయాణం చేస్తారు. కార్లు 100 కార్లు పోతాయి, 20-40 కిలోమీటర్లు, అంటే ఒక్కసారి కార్లు పోయేస్తే 400 రూపాయల ఎక్స్ట్రా డీజిల్ ఖర్చు అవుతుంది. ఇట్లా రోజుకు మనం చూసుకుంటే కేవలం ఒక నెలలోనే దాదాపు 10-20 కోట్ల రూపాయలు. ఒకవైపు ఇంధనము వృధా, రెండో వైపు పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం, మూడో వైపు సమయం అరగంట పోను, అరగంట ఎక్స్ట్రా, అంటే 1 గంట సమయం మనం తగ్గించవచ్చు. ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ వచ్చిన బ్రిడ్జ్ని కేవలం కొత్త చోట కడితే మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ వస్తే నాకు కమిషన్లు వస్తాయనే ఆలోచనతోటి ఈ ఎమ్మెల్యే దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ కడితే 15 ఎకరాల భూమిలో అయిపోతుంది. ముల్కల్ల నుంచి ఎమ్మెల్యే గారు చెప్పే బ్రిడ్జ్ కడితే కనీసం 100 ఎకరాల ల్యాండ్ కావాలి. ఇది 164 కోట్లది అయ్యేది, ఇప్పుడు అది కనీసం 500 కోట్ల రూపాయలు అవుతుంది. వచ్చిన బ్రిడ్జ్ పోయింది, ఈయన రద్దు చేయించి ఇప్పటివరకు కొత్త బ్రిడ్జ్ గురించి ఎటువంటి శాంక్షన్ తీసుకురాలేదు. గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గోదావరిపై వంతెన కట్టాలని మేము పోరాటం చేస్తాం.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2 సార్లు దీక్షలు పెట్టినాం. గోదావరి నీళ్ళల్లో కూడా 2 సార్లు దిగినాం. కానీ అప్పుడు 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాపన చేస్తే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కేవలం కమిషన్ల కొరకు. పోనీ ఈ బ్రిడ్జ్కి వచ్చిన ఈ 165 కోట్లు ఏవైతే ఈ బ్రిడ్జ్ రద్దయిందో మరి ఆ 165 కోట్లు మీరు ఎక్కడ ఖర్చు పెట్టారు? లక్ష్మీ డాగీస్ నుంచి అటు రాళ్లవాగు మీద కొత్త బ్రిడ్జ్ కట్టి దాని మీద కొత్త రోడ్డు కడతా అని చెప్పి ఆ పని కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాదు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున గోదావరి మీద వంతెన చేపట్టేంత వరకు కూడా పేద మధ్యతరగతి కుటుంబాల పక్షాన పోరాటం చేస్తాము. గోదావరి మీద వంతెన నిర్మాణం వెంటనే చేపట్టాలి, టెండర్లకు కాల్ చేయాలి. ఏదైతే అంతర్గాం వైపు ఉన్నదో ఆ రూట్లో వెంటనే నిర్మాణం చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.